సాగునీటి వనరుల లభ్యతను బట్టి ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు తెలంగాణలో యాసంగి వరి నారుమల్లను పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికోసం స్వల్పకాలిక రకాలను ఎంచుకోవటం ఉత్తమం. ఈ కాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు, పెరిగే చలి ప్రభావం పంటపై ఉండి పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారమూ ఉంటుంది. కాబట్టి ముందుగా చీడపీడలు లేని ఆరోగ్యకరమైన నారును పెంచుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం రైతులు తప్పనిసరిగా నారుమల్ల పెంపకంలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ సూచిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్. రైతు సోదరులు కూడా ఇప్పుడు యాసంగి పంట కాలానికి సమాయత్తమవుతా ఉన్నారు. ఇప్పుడు యాసంగి స్వల్పకాలిక రకాలనే మనము ఎన్నుకోవడం చేయాలి. 1010 కానివ్వండి, తర్వాత KNM కానివ్వండి, తర్వాత మనకు చాలా రకాలు మన రీసెర్చ్ స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. అటువంటి రకాలను ఎన్నుకొని ఒక్కసారి ఎకరాకు సుమారుగా 20 నుంచి 30 కిలోల విత్తనాన్ని, అంటే కొంతమంది రైతులు ఎక్కువ కూడా వేసుకుంటారు, 30 కిలోల వరకు వేసుకొని విత్తనాన్ని ఒక 30 లీటర్ల నీళ్ళల్లో నానబోయాలి. నానబోసిన తర్వాత తాలు తప్ప అంత బయటికి తేలుతుంది. దాన్ని తీసేసి మన డైతేన్ M40 కానీ బ్యావిస్టిన్ కానీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే ఈ తూకమ్మడిలో చల్లుకుంటే ఏమవుతుందంటే లేత దశలో వచ్చే ఎటువంటి రోగాలు కానివ్వండి, తెగులు కానీ రాకుండా మనకు ఈ అరికట్టబడతాయి. నారు కూడా ఏపుగా పెరుగుతుంది, మనకు నారు కూడా మంచిగా ఎదుగుతుంది. తర్వాత నారుమడి తయారు చేసుకోవడానికి కూడా మంచిగా ఎత్తు మీద వేసుకొని నీళ్లు పోయేటట్టు మంచి కాలువలు చేసుకొని ఒక బెడ్ లాగా మనం ఈ తూకమ్మడి తయారు చేసుకొని వాటికి పశువుల పేడ లేకుంటే కంపోస్ట్ కానివ్వండి, లేదు ఏం దొరకలేదు DAP కానీ, తర్వాత పొటాష్ కానీ కొంత ఒక 2-3 కిలోల యూరియాని కలుపుకొని అడుక్కు వేసుకున్న తర్వాత మనం ఈ తూకమ్మడిని తయారు చేసుకొని ఈ 30 కిలోల విత్తనం కానీ సెలెక్ట్ చేసుకున్నది వేసుకొని చేయాలి. ఈ చలికి తొందరగా ఎదగదు. దీనివల్ల ఏం చేయాలంటే ఈ నారుమడిలో మనము రాత్రిపూట ఈ మొత్తం నీరు నిల్వకుండా చూసుకొని అది బయటికి పోయేటట్టు ఏర్పాటు చేసుకొని ఉదయాన్నే ఫ్రెష్ నీళ్లు మనకు నారుమడికి పెడితే ఏమవుతుందంటే వేడివేడి నీరు ఉంటుంది కాబట్టి ఈ నారు తొందరగా చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. లేత వయసులో చీడపీడల ఉధృతి తగ్గడానికి నారు ఒక వారం 10 రోజుల నాటు పీక్తామనంగా ఒక సుమారుగా ఒక ఎకరాకు సరిపోయే నారుమడికి ఒక 2 కిలోల వాసన లేని గుళికలు, కార్బోఫ్యూరాన్ 3G గుళికలు దొరుకుతాయి. అటువంటి గుళికలను మనం ఒక 2-3 కిలోల ఇసుకలో కలిపి తూకమ్మడికి చల్లిన తర్వాత అప్పుడు నారు వీక్కుంటే ఏమవుతుందంటే తర్వాత ఈ లేత వయస్సులో ఈ విషం అనేది మొక్కలకు ఎక్కి నాటిన తర్వాత 40-50 రోజుల వరకు కూడా మనకు సస్యరక్షణ చర్యగా ఈ వాసన లేని గుళికలు పనిచేస్తాయి. కాబట్టి ఇది చాలా చిన్న ఖర్చుతో కూడుకున్నది. మనం నాటిన తర్వాత ఈ గుళికలు చల్లాలంటే, వాసన లేని గుళికలు చల్లాలంటే సుమారుగా 8 నుంచి 10 కిలోలు అవసరం. అదే తూకమ్మడిలో చల్లితే ఏమవుతుందంటే ఒక 2 కిలోలతోన మనకు 100-200 రూపాయలతోన పని అయిపోతుంది. కాబట్టి ఇది లేత వయస్సులో మొక్కలకు విషం ఎక్కి ఏ చీడపీడలు కూడా ఆశించకుండా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది.